ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనవమి పండుగను అందరం కుల మత విచక్షణ లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ శ్రీరామనవమి నాడు వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి అందరం పంచుకుంటాం. ఎందుకు అసలు ఈ విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి నాడు చేసే పానకం వడపప్పు కోసం పిల్లలు పెద్దలు కూడా పోటీ పడతారు. రామనవమి నాడే ఎందుకు పానకం పంచుతారు అనే విషయానికి చూస్తే కొన్ని విషయాలు మనకి అవగాహనకు వస్తాయి. శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది. అప్పటి వరకు చల్లతనాన్ని అనుభవించిన శరీరాలు వసంతం వెళుతూ ఎండాకాలం తెచ్చే ఎండల వేడికి తట్టుకోవడం కష్టం. పైగా మన దేశంలో వేడిమి కాస్త ఎక్కువే కదా. మరి ఎండ బారిన పడ్డ శరీరాలు సేద తీరాలంటే వడపప్పు పానకం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఔషధాలే కాదు, అత్యంత రుచికరంగా కూడా ఉంటాయి కూడా. జగత్ కళ్యాణ కారకుడైన శ్రీరాముని జన్మదినం లోక కళ్యాణమే కదా. మరి ఆ రోజున అందరి నోరు తీపి చెయ్యొద్దు. అందుకని చల్లని పానకం ఆధారువుగా వేడి తగ్గించే వడపప్పు పంచుతారు. పెళ్ళిళ్ళల్లో పానకం బిందెలు పంచే ఆచారం ఉండేది. సీతారాముల పెళ్ళంటే ప్రతి ఇంట్లోనూ పండగే కదా. మరి అందుకని రామనవమి నాడు వడపప్పు పానకం పంచుతారు. వడపప్పు పానకం చేసే మేలు. వడపప్పు అంటే పెసరపప్పు శరీరంలో వేడిని తగ్గించి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. కాబట్టి ఆయా కాలాలకు అనుగుణంగా కూడా మనము ఈ ప్రసాదాలను తయారు చేస్తాం. కాబట్టి వడపప్పు అంటారు దీన్ని. పానకం బెల్లంతో చేస్తారు. బెల్లం విడిగా తింటే వేడి చేస్తుంది, కానీ నీళ్లతో కలిసి తాగినప్పుడు చలువ. ఆ చలువ కూడా ఎక్కువ కాకుండా సమపాళ్లలో ఉండడానికి పానకంలో మిరియాల పొడి కాస్త చల్లుతారు. వడపప్పులో కాస్త మిరపకాయ, కొత్తిమీర, నిమ్మరసం వేస్తారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన పండుగలన్నీ ప్రసాదాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మన సాంప్రదాయాల్ని కూడా అందరికీ చక్కటి ఆచారాన్ని తెలుపుతాయి. ఇదండి వడపప్పు పానకం కథా కమామేషు. అందరికీ ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రక్ష జగద్రక్ష. మీ హిమబాల.